హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేయబోతున్న రెసిపీ బీరకాయ పెసరపప్పు అండి. నార్మల్గా మనం బీరకాయ వండుతాం కదండి, అందులో ఇలా పెసరపప్పు వేసి వండుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక కప్పు తీసుకొని పావు కప్పు పెసరపప్పును నానబెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్. మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 3 పావుల ఆయిల్ పోసుకొని కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్, మీడియం సైజ్ టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు అన్నీ బాగా వేగనివ్వాలండి. దాంట్లోకి బీరకాయని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఇంకో 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత తెరిచి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసి తగినంత వాటర్ పోసుకోవాలండి. అవి మునిగే వరకు పోసుకోవాలండి. పోసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆ మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మనకి కర్రీ రెడీ అయిపోతుంది. 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని మనం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి.